మమ్మీ త్వరగా రా మమ్మీ, చాలా నొప్పిగా ఉంది. వచ్చేసాం కదా దీపక్. ఆ బంటి గడిని జాగ్రత్తగా పట్టుకునుంటే ఇప్పుడు ఈ బాధ ఉండేది కాదు కదా దీపక్. భగవంతుడా, బంటికి నాకు ఉన్న సంబంధం ఏంటో తెలియదు కానీ వాడికి చిన్న దెబ్బ తగలగానే నా ప్రాణం అల్లాడిపోతోంది. ఎప్పుడూ ఫ్రెండు ఫ్రెండు అని ప్రేమగా పలకరించే బంటి అలా ఉలుకు పలుకు లేకుండా ఉంటే నాకు భయంగా ఉంది. అబ్జర్వ్ చేస్తుండే బాబుని. ఓకే సార్. బంటికేం కాకుండా నువ్వే కాపాడాలి స్వామి. బంటి ఎప్పుడు వాళ్ళ నాన్న గురించి చెప్తుంటాడు. పాపం బంటిని ఇలా చూస్తే వాళ్ళ నాన్న తట్టుకోలేడేమో. బంటి కోలుకున్నాక వాళ్ళ నాన్న నంబర్ అడిగి కాల్ చేసి చెప్పాలి. డాక్టర్, బంటికి ఎలా ఉంది డాక్టర్? తన స్పృహలోకి వచ్చాడా? లేదు మేడం, బాబుకి బ్లీడింగ్ ఎక్కువైనట్టుంది, అందుకే కాన్షియస్లోకి రావడం లేదు. బ్లడ్ ఎక్కిస్తే కొంచెం బెటర్మెంట్ ఉండొచ్చు. నా బ్లడ్ తీసుకోండి డాక్టర్. బాబుది బి నెగిటివ్ బ్లడ్ గ్రూప్ మేడం, మీది కూడా సేమ్ అయితే నో ప్రాబ్లం. అయ్యో, బి నెగటివా? డాక్టర్, ఆ బ్లడ్ గ్రూప్ ని నేను తీసుకొస్తాను. ఈలోపు హాస్పిటల్లో దొరుకుతుందేమో, మీరు కూడా ట్రై చేయండి డాక్టర్. సరే,